గుడివాడలో వైసీపీదే హవా, కూటమికి అవమానం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ గుడివాడ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో దానిపైన, అట్లాగే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని, ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి వెనిగండ్ల రాము, వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలలో గుడివాడ నియోజకవర్గం చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఆ నియోజకవర్గం అప్పటి వరకు కూడా కొడాలి నాని గారి చేతిలో ఉంది, ఆయనకి అడ్డాగా ఉంది. పైగా అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం. మరి అటువంటి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఎంత దురదృష్టకరమో ఆలోచించండి. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే, మొన్న ఎన్నికలకు మినహాయిస్తే 2024 ఎన్నికలకు ముందు 4 ఎన్నికల్లో వరుసగా గెలిచిన వ్యక్తి కొడాలి నాని గారే.